అబూ సలేం 1968లో అబూ సలేం అబ్దుల్ కయూం అన్సారీగా జన్మించాడు. అనేక దశాబ్దాలు సాగిన నేరపూరిత కెరీర్తో పేరుగాంచిన భారతీయ గ్యాంగ్స్టర్. అతను దోపిడీ, స్మగ్లింగ్ మరియు కాంట్రాక్ట్ హత్యలు వంటి పలు అక్రమ కార్యకలాపాలు చేస్తుండేవాడు. అయితే భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన ఉగ్రవాద దాడులలో ఒకటైన 1993 బాంబే పేలుళ్లలో అతను ముఖ్యమైన పాత్రను పోషించాడు. అబూ సలేం యొక్క నేర జీవితం. అబూ సలేం ఉత్తరప్రదేశ్కు చెందినవాడు. తొలుత ట్యాక్సీ డ్రైవర్గా పనిచేశాడు. ఆ తరువాత అతను నేరపూరిత కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టాడు. 1990లో ముంబైలో విస్తృతంగా కొనసాగిన దోపిడీ మరియు స్మగ్లింగ్ వంటి నేరాలలో పెద్ద నేర గుంపుల కింద పనిచేయడం ప్రారంభించాడు. అబూ సలేంకు దావూద్ ఇబ్రహీంతో అనుబంధం. అబూ సలేం ప్రఖ్యాత గ్యాంగ్స్టర్ మరియు ప్రపంచవ్యాప్తంగా వెతికే నేరస్తుడైన దావూద్ ఇబ్రహీం క్రైమ్ సిండికేట్లో చేరిన తరువాత ప్రాముఖ్యతను పొందాడు. దావూద్తో అతని అనుబంధం అతని క్రిమినల్ ప్రపంచంలో ఎదుగుదలకు కీలకమైన పాత్ర పోషించింది. అతని పనులు ముంబైలో దోపిడీ రాకెట్లను నిర్వహించడం మరియు ఇతర క్రిమినల్ కార్యకలాపాలను పర్యవేక్షించడం వంటివి ఉండేవి. 1993 బాంబే పేలుళ్లు. 1993లో బాంబేలో జరిగిన బాంబు పేలుళ్లకు అబూ సలేం నేరపూరితంగా ముడిపడి ఉన్నాడు. 1992, 1993లో జరిగిన సామాజిక అల్లర్లకు ప్రతీకార చర్యగా ఈ పేలుళ్లను నిర్వహించారు. ఈ పేలుళ్లలో 250 మందికి పైగా మరణించారు మరియు వందలాది మందికి పైగా గాయపడ్డారు. అబూ సలేం ఈ పేలుళ్లలో కీలకమైన లాజిస్టికల్ పాత్ర పోషించి పేలుళ్లలో ఉపయోగించిన కార్లను అందించడం మరియు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం వంటి పనులు నిర్వహించాడు. బాలీవుడ్ కనెక్షన్. తన నేర జీవితంలో అబూ సలేం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని విస్తరించాడు. అతను ఫిల్మ్ నిర్మాతలు, నటులు మరియు దర్శకుల నుండి డబ్బు దోచుకోవడంలో ప్రసిద్ధి పొందాడు. 1997లో టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్హన్ కుమార్ హత్యకు సంబంధించి కూడా అతని పేరు ప్రచారంలో ఉంది. అయితే సాక్ష్యాలు సరిపోకపోవడంతో అతను కేసులో విముక్తి పొందాడు. భారతదేశం నుండి పారిపోవడం మరియు పట్టుబడటం. 1993 బాంబింగ్లు మరియు కాంట్రాక్ట్ హత్యల తరువాత అబూ సలేం భారతదేశం నుండి పారిపోయి అనేక సంవత్సరాలు పరారీలో ఉన్నాడు. అతను పాకిస్తాన్, దుబాయ్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల మధ్య సంచరించాడు. 2002లో పోర్చుగల్లో అతని తోటి వ్యక్తి మరియు బాలీవుడ్ నటి అయిన మోనికా బేడితో కలిసి అరెస్ట్ అయ్యాడు. 2002లో పోర్చుగల్లో అరెస్ట్ అయిన అబూ సలేంను 2005లో భారతదేశానికి అప్పగించబడ్డాడు. అతనికి మరణశిక్ష విధించరాదని ఒక ఒప్పందం కింద. అతను తిరిగి వచ్చిన తరువాత 1993 బాంబింగ్లు, దోపిడీ మరియు హత్యలకు సంబంధించిన పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దోషిగా తేల్చి శిక్షించడం. 2017లో అబూ సలేం 1993 బాంబే పేలుళ్ల కేసులో దోషిగా తేల్చబడిన తరువాత జీవిత ఖైదు విధించబడ్డాడు. ప్రస్తుతం అతను భారతదేశంలో తన శిక్షను అనుభవిస్తున్నాడు. సమీక్ష. అతనికి జైలు శిక్ష పడినప్పటికీ 1990ల నుండి 2000 ప్రారంభ దశల వరకు భారతదేశంలో ఆర్గనైజ్డ్ క్రైమ్, ఉగ్రవాదం మరియు బాలీవుడ్ మధ్య ఉన్న గాఢమైన సంబంధానికి అబూ సలీం ప్రతీకగా నిలిచాడు. అతని జీవితము ఆ సమయంలో భారతదేశ ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులపై నేరపూరిత ప్రభావం ఎలా ఉంటుందో ప్రతిబింబిస్తుంది.